హెల్మెట్ లేని ప్రయాణం అనేది చాలా ప్రమాదకరం, చాలా ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి హెల్మెట్ అనేది ఖచ్చితంగా ఉపయోగించాలని పోలీసు వాళ్ళు ప్రతి సందర్భంలో చెబుతూ ఉంటారు. అయితే పోలీసు వాళ్ళు ఎంత చెప్పినా వాహనదారులు మాత్రం హెల్మెట్ను ఉపయోగించట్లేదు. ఈ నేపథ్యంలో హైకోర్టు పోలీసు వారికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విజయవాడ నగర పోలీసులు హెల్మెట్ ధరించిన వాహనదారులందరూ కూడా ఆపి వాళ్ళ చేత హెల్మెట్ కొనిపించిన తర్వాత మాత్రం పంపిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడలో ఒక డ్రైవ్ నిర్వహిస్తున్నారు హెల్మెట్లకు సంబంధించి. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం వద్ద ఉన్నటువంటి బందర్ రోడ్లో హెల్మెట్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. వీళ్ళంతా కూడా హెల్మెట్ లేకుండా, మీరు చూస్తున్న వీళ్ళంతా కూడా హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడంతో వెళ్ళనే ఆపి హెల్మెట్ ఎందుకు కొనలేదని చెప్తున్నారు. కొనకపోవడంతో వాళ్ళు హెల్మెట్ తీసుకొస్తేనే హెల్మెట్, ఇక్కడ మీరు చూస్తున్న వాహనాలన్నీ కూడా హెల్మెట్ లేకపోవడంతో ఆపేశారు. హెల్మెట్ లేని వాళ్ళు కొనుక్కుంటేనే బండిని వెహికల్ని వాళ్ళకి ఇస్తాము, లేకపోతే వెహికల్ని ఇచ్చేది లేదంటూ వాళ్ళు పోలీసులు ఆపేశారు. ప్రస్తుతం చాలామంది, ఇంతకుముందు చాలామంది ఉన్నారు, ప్రస్తుతం కొంతమందిని ఇక్కడ ఆపేసి వాహనాలను కూడా ఆపారు. చాలామంది వాహనాలు ఇక్కడ పెట్టి హెల్మెట్ కొనుక్కోవడానికి వెళ్ళారు. చాలామంది కొత్త హెల్మెట్ తెచ్చుకున్న తర్వాతే వాళ్ళ వాహనాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన బట్టి మీరు చూస్తున్న వాహనాలన్నీ కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎంత ఆపారు. ప్రస్తుతం చూడవచ్చు మనం వాహనాలు అక్కడ ఆపుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. పూర్తిగా ఈ వాహనాలన్నీ కూడా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసిన వాళ్ళు హెల్మెట్ తీసుకున్న తర్వాతే వాళ్ళని పంపిస్తున్నారు. మీరు ఇక్కడ చూస్తున్న ఈ యువకుడు కూడా ప్రస్తుతం వాహనం ఆపడంతో హెల్మెట్ తెచ్చుకోవాలని చెప్పారు. తెచ్చుకున్న తర్వాత మాత్రమే అనుమతిస్తామని చెప్పడంతో చేసేది లేక వెళ్ళి హెల్మెట్ కొనుక్కుని వచ్చి హెల్మెట్ ధరించి ఇప్పుడు తన వాహనాన్ని తీసుకువెళ్తున్నారు. పోలీసులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఇప్పటి నుంచి డ్రైవ్ చేస్తున్నారు, ఎన్ని రోజుల పాటు డ్రైవ్ చేసే అవకాశం ఉందని మాట్లాడేద్దాం. ఒకసారి సార్ ఉన్నారు, మాట్లాడదాం దీనికి సంబంధించి. సార్, ఏంటి ఇది కొత్తగా తీసుకొచ్చారు నిబంధన, హెల్మెట్ లేకపోతే వెహికల్ ఇవ్వమనేది అని ఏమన్నా హైకోర్టు నిన్న మొన్న ఉత్తర్వులు ఇచ్చింది కాబట్టి దానికి అనుగుణంగా చేస్తున్నారు? అవునండి, హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మా సిటీ కమిషనర్ గారి యొక్క ఆర్డర్స్ ప్రకారం ఈ హెల్మెట్ డ్రైవ్ అనేది జరుగుతుందండి, డైలీ జరుగుతుందండి. కమిషనర్ గారి ఆర్డర్స్ ఉన్నన్ని రోజులు కూడా హెల్మెట్ డ్రైవ్ అనేది డైలీ జరుగుతూ ఉంటుందండి. ఏమంటే రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరు కూడా సిటీలో ప్రయాణించే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్లు ధరించే ప్రయాణం చేయాలి. హెల్మెట్లు ధరించి ప్రయాణం చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ భద్రత ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ నమ్ముకున్న వాళ్ళకి భద్రత ఉంటుంది, తోటి ప్రయాణికులకు కూడా భద్రత ఉంటుందండి. సో దానివల్ల ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలి. హెల్మెట్ లేని ఎడల వాళ్ళని హెల్మెట్ లేని వాళ్ళని ఆపి హెల్మెట్లు కొనిపించి వాళ్ళతో ఫైన్ వేసి పంపించడం జరుగుతుందండి. సో ఇది కమిషనర్ గారి ఆదేశాల మేరకు, మా సీనియర్స్ ఆఫీసర్ యొక్క ఆదేశాల మేరకు ప్రతిరోజు హెల్మెట్ డ్రైవ్ అనేది జరుగుతూ ఉంటుందండి. ఎంతమందిని ఆపారు సార్? ఎంతమందికి హెల్మెట్స్ ఉన్నాయి? హెల్మెట్ లేని వాళ్ళని ఆపుతామండి. రోజుకు వచ్చేకి 200 అబవ్ మేము ఆపి చేయాలండి. సో మ్యాక్సిమం మేము ప్రతి ఒక్కరిని కూడా మాకు సాధ్యమైనంత వరకు ఎంతమంది వస్తే అంతమందిని ఆపుతామండి హెల్మెట్ లేని వాళ్ళని. చూడొచ్చు ఒకసారి, హెల్మెట్ ఇతను తెచ్చుకున్న తర్వాత మాత్రమే అలౌ చేస్తున్నారు. భయ్యా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు మీరు? అవును సార్. ఎక్కడి నుంచి తెచ్చుకున్న హెల్మెట్? మాది ఆఫీస్ ఇక్కడే సార్, నాది ఆఫీస్లో ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకున్నారు ఇప్పుడు? అవును సార్. ఇక్కడ నుంచి రోజు పెట్టుకుంటారా హెల్మెట్? పెట్టుకుంటాను. నా బండి ట్రబుల్ వస్తే వేరే బండి మీద వచ్చాను, ఇలా అయింది. జనరల్గా హెల్మెట్ ఆవశ్యకత తెలుసా మీకు? పోలీసులు చాలా సందర్భాలు చెప్తారు. అవును అవును తెలుసు. ఓకే, చూడొచ్చు ఆఫీసులో హెల్మెట్ మర్చిపోవడంతో పోలీసులు వాహనాన్ని ఆపడంతో చేసేది లేక ఆఫీస్కి వెళ్ళి హెల్మెట్ తెచ్చుకుని తన బండిని పోలీసులు ఇక్కడ అట్టిపెట్టారు. దాన్ని తీసుకుని ఇప్పుడు వెళ్తున్నారు. చాలామందిని ఉదయం నుంచి కూడా ఇదే విధంగా హెల్మెట్ పెట్టుకొని వాళ్ళని అందరినీ ఆపుతున్నారు. కాగితాలు పేపర్స్ అన్నీ బండికి సంబంధించిన వెహికల్కి సంబంధించిన పేపర్స్ చూస్తున్నారు. తర్వాత హెల్మెట్ అనేది కంపల్సరీ, హెల్మెట్ ఉంటే తెచ్చుకోండి, లేకపోతే వెంటనే కొనుక్కుని తీసుకొచ్చి అప్పుడు బండిని తీసుకువెళ్ళడానికి మాత్రమే పోలీసు చెప్తున్నారు. చేసేది లేక ఈ వాహనదారులు, ఇక్కడ కనబడుతున్న వాహనాలన్నీ కూడా ఆ కోణంలోనే మొత్తం కూడా ఇక్కడ ఆపేసి హెల్మెట్ కొనుక్కోవడానికో లేకపోతే వాళ్ళ స్నేహితుల దగ్గర హెల్మెట్ తెచ్చుకోవడానికో వెళ్ళారు. తెచ్చుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు తలకి హెల్మెట్ పెట్టుకున్న తర్వాతే వాహనాన్ని ఇస్తామని పోలీసులు చెప్పడంతో చేసేది లేక చాలామంది కొత్త హెల్మెట్ కొనుక్కోవడానికో లేకపోతే వాళ్ళ స్నేహితుల దగ్గర ఇంటి దగ్గర మర్చిపోతేనే తెచ్చుకోవడానికి వెళ్తున్నారు. ఇది మంచి కార్యక్రమం అని చెప్పాలి. ఎందుకంటే హెల్మెట్ గురించి ఎంత అవేర్నెస్ తీసుకొచ్చినా చాలామంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆ నిర్లక్ష్యం ఖరీదు మనం చూస్తున్నాము. ఒక నిండు ప్రాణం, కుటుంబం కూడా రోడ్డును పడే పరిస్థితి వస్తుంది. కానీ ఆ నిర్లక్ష్యానికి సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చే నేపథ్యంలో పోలీసులు కూడా విజయవాడ నగర కమిషనర్తో పాటు పోలీసు అందరూ కూడా నడుం బిగించి ప్రతిరోజు కూడా దాదాపు 200-300 మందిని ఇదే విధంగా అవేర్నెస్ తీసుకురావడం, వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ ధరించేలాగా చర్యలు తీసుకోవడం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఇదైతే చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుందని చెప్పాలి. చాలామంది హెల్మెట్ లేని వాళ్ళు ఇప్పటికైనా హెల్మెట్
ధరించి దీనికి సంబంధించినటువంటి ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్ ఆర్టీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.